ఏం నచ్చింది మూవీలో? రైతన్న రగుడ్ లుక్, యాక్షన్ తీరు, ఇంకా గన్స్ అయితే గన్స్ ఎవరి దగ్గర పోనీరు, మొత్తం రైతన్న దగ్గర ఉంటారు. ఒక లవర్ మాట, వాళ్ళ వైఫ్ మాట చెప్పింది, ఇట్లా ఎవరి దగ్గర గన్ పోకూడదు అని ఆపమని చెప్పింది. దాని గురించి ఇది మొత్తం మెయిన్ స్టోరీ. క్లైమాక్స్ సూపర్. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. దీంట్లో అయితే రగుడ్ లుక్ చూపించారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రై అన్న కామెడీ అని, కానీ దీంట్లో ఎట్లా చూపించాలో అట్లా చూపించు డైరెక్టర్ గా. అయితే అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? క్యారెక్టర్ బాగుంది. ఫస్ట్ దాని నుంచే స్టోరీ మొదలు, అనుపమ పరమేశ్వరన్ నుంచే స్టోరీ మొదలవుతుంది. సూపర్ అయితే. హీరోయిన్ చనిపోతుంది అన్నారు కదా, మరి టైగర్ నాగేశ్వరరావులో కూడా హీరోయిన్ చనిపోద్ది కదా. అనుపమ పరమేశ్వరన్ ఉంది కదా, ఇంకో హీరోయిన్ చేరుకుంది. ఆయన హీరో వైఫ్, ఆమె మాట ఇస్తుంది ఎవరి దగ్గర గన్ పోనీయకుండా ఆపమని. అంతే. 5కి 3.5 అన్న. ఫైనల్ ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ అన్న. కొత్తగా ఉందన్న స్టోరీ అయితే, కొత్తగా అందరికి నచ్చుతాయి. కంపల్సరీ అందరికి నచ్చుతుంది స్టోరీ అయితే, అందరికి నచ్చుతుంది. అమ్మవారి సీన్ ఉంది కదా, మరి అది ఎలా అనిపించింది? మధ్యలో గన్స్ హీరో గన్ లేపితేనే షూట్ అవుతుంది, ఒక త్రూమ్ అది అవుతాం. మొత్తం చాలా యాక్షన్ ఉంది, మరి అందరు చూడలేదు అని అంటున్నారు కదా. ఎవరు చూడలేదు, అందరు చూస్తారు. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అందరికి నచ్చుతుంది కంపల్సరీ. సినిమాలో హైలైట్ సీన్ అంటే ఏది చెప్తారు? హైలైట్స్ పెద్ద షూట్ ఉంది, అదే హైలైట్స్. కావ్య తాపర్ కూడా ఉంది కదా హీరోయిన్, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తన పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. బీజిఎం కానీ ఎలివేషన్స్ కానీ ఎలా ఉంది? బాగుంది.